రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్న తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు కుట్రలు మొదలయ్యాయన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇలాంటి కుట్రలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ జనసేన పార్టీ శ్రేణులకు సూచించారు. సోషల్ మీడియా ముసుగులో ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా అభ్యంతరకర రీతిలో మాట్లాడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మచిలీపట్నం వివాదంపై అంతర్గత విచారణ జరపాలంటూ పార్టీలోని నేతలకు ఆదేశాలిచ్చారు. ఈ ఘటనలో పాలు పంచుకున్న వారికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలన్నారు పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ సింధు, రాష్ట్రం అభివృద్ధి దిశగా సంక్షేమ ఫలాలు అందుతున్న తరుణంలో అయితే వైసీపీ కుట్రలు మొదలుపెట్టిందంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల మధ్య వైషమ్యాలను పెంచుతూ వాళ్ళని రెచ్చగొట్టి విద్వేషాలకు తావు తీసేలాగా వాళ్ళ వ్యాఖ్యలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కూడా కొంతమంది రెచ్చగొట్టేలాగా అయితే వాళ్ళు పెడుతున్నారంటూ అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పని కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆవేశాలకు మాత్రం ఎవరు గురి అవ్వద్దు అంటూ కూడా ఘర్షణలకు తావివ్వద్దు అంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. సోషల్ మీడియా ముసుగులో, విశ్లేషకుల ముసుగులో కూడా ప్రజలను రెచ్చగొట్టే విధంగా అభ్యంతరకరమైన రీతిలో మాట్లాడుతున్నారు కొందరు. వారి మీద కూడా చర్యలు చేపట్టాలంటూ సూచించారు. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా మచిలీపట్నంలో జరిగిన వివాదంపై కూడా పార్టీలో అంతర్గత విచారణకు ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మచిలీపట్నం ఘటనలో అయితే నోటీసులు ఇచ్చి వారిని విచారణ చేపట్టాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్దేశించారు. లిఖిత. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.